ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రియ సహోదరులారా, సహోదరీమణులారా, సర్వశక్తిమంతుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామంలో ఈ జూన్ మాసము 9వ తారీఖు మంగళవారపు ఉదయకాల శుభాలు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో అందరూ క్షేమంగా ఉండాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనము ధ్యానించినట్లయితే, హృదయాలోచనలు మన వశంలో ఉంటాయి, కానీ అంతరంగాలు ఎరిగిన దేవుడు దానికి సంబంధించి ఆలోచన ఆయనకు అనుకూలమైనదైతే చక్కటి ప్రత్యుత్తరాన్ని, చక్కటి జవాబును, చక్కటి సమాధానాన్ని మనకిస్తాడు. అందుకనే మాట నోటికి రాకముందే నేను ఎరిగి ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. బాహ్యమే మనకి అందరికీ తెలుస్తుంది. అందుకనే ఒకడు నవ్వుతూ ఉండినను వాడి హృదయంలో దుఃఖమును అని వాక్యం సెలవిస్తుంది. అందుకనే నీ హృదయ ఆలోచనలు ఏమై ఉన్నాయి? వాక్య సంబంధమైనవా, లేకపోతే దేని గురించి అయినా చింత కలిగి ఉన్నావా? అయితే అంతరంగాలను పరిశోధించే దేవుడు దాని విషయమై నీకు సమాధానం ఇవ్వక మానడని మొదటి విషయము గ్రహించాలి. రెండవదిగా, ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. ఒకడు వెళ్ళే మార్గము వాడి దృష్టికి యథార్థంగా ఉందని అనుకుంటాడంట, కానీ చివరికి అది ఎక్కడికి తీసుకెళ్తుంది అనగా నాశనానికి తీసుకెళ్ళొచ్చు. నువ్వు ఎంచుకున్న మార్గము నీకు సరైనదిగా లేకపోతే, నువ్వు ఆ మార్గంలో ఎలా నడుస్తున్నావు నువ్వు చూసుకోకపోతే నువ్వు ఇబ్బంది పడవలసిన పరిస్థితి. నడిచి చివరికి వెళ్ళిపోయిన తర్వాత, తిరిగి రాలేని ఆ చోటుకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇబ్బంది పడితే, అబ్రహాము చెప్తున్నాడు కదా, నువ్వు నడుచుకుంటూ నరకంలోకి వచ్చేసావు ధనవంతుడా, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావటానికి వీలు లేదు అంటున్నాడు. నీవు నడిచే నడక దేవునితో నడిచేలాగా, హానోకు వలె దేవుని దగ్గరికి వెళ్ళేలాగా ఉండాలి. అందుకనే మనము నడిచేటప్పుడంట మన కన్నులు సూటిగా, మన కన్నులు తినగా ఉండాలి. అప్పుడు కుడికి కానీ ఎడమకు కానీ మనము తొట్టిల్లము, పడిపోయి జారిపోము. అందుకనే ఈ విషయాన్ని గ్రహిస్తున్న మనము రెండవదిగా, మన నడతలన్నీ కూడా మన దృష్టికి కాదు, మన దృష్టికి మనం నడిచేది యథార్థంగానే ఉంటుంది, కానీ ఆత్మలను పరిశోధించే దేవునికి మనం నడిచే యథార్థంగా. అందుకని ఆయన అంటున్నాడు, ఐ యామ్ ద వే, అంటే నా మార్గంలోనే, యేసు అనే మార్గంలో మనం నడవాలి. అలా నడవాలి అంటే కనుక ఐ యామ్ ద ట్రూత్ అనగా సత్యము అనే వాక్యము కలిగి ఉండాలి. అలా వాక్యాన్ని కలిగి ఆ యేసు అనే మార్గంలో నడితే ఖచ్చితంగా మనకు సిద్ధపరిచిన నిత్య జీవానికి చేరుకుంటాం. మూడవదిగా పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ కలుగున్న భారాలను బట్టి చింతిస్తున్నావేమో. చింతించుట వలన ఒక మూరడు నువ్వు ఎక్కువ చేసుకోలేవు, తక్కువ చేసుకోలేవు. అందుకనే చింత యావత్తు దేవుని మీద పెట్టు. నీ పనుల భారము ఆయన మీద వైపు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నానన్న దేవుని మాటను గుర్తు చేసుకో. అప్పుడు నీవు సఫలుడు అవుతావు, నీ కార్యాలు సఫలమవుతాయి. అలాగా సఫలపరచబడిన దేవునికి అప్పగించుకుంటూ, దేవుని దృష్టిలో యథార్థంగా నడుచుకుంటూ, హృదయాలోచనలు. అందుకనే నతానేలు గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నతానేలు గురించి నిజముగా ఇశ్రాయేలుడు, ఎందుకంటే అంతరంగాలు దేవుడు ఎరుగు కనుక. ఇవి 3 విషయాల్లో మనం అటు విధంగా దేవునికి ఇష్టంగా ఉండి, ఆయనకు అనుకూలంగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకునే రీతిగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. ఆశీర్వాదాల కారకుడా, ఆది అంతమైనవాడా, అంతరంగాలను పరిశోధించేవాడు, నీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన ఈ దినకాల ఆయుష్ను బట్టి, నువ్వు ఇచ్చిన విలువైన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన ఈ విలువైన మాటలు అందరి హృదయాల్లో పదిలపరచండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీకు ఆప్తుల భద్రత ఉంచండి. నువ్వు అనుగ్రహించిన దినకాలంలో
దేవాదిగా ప్రభా నూతన సంవత్సర దయాకిరీటాలు పొందిన పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి ఆశీర్వాదాలు కలిగజేయండి, ఆరోగ్యాలు దయచేయండి. ముందున్న సమయం అంతా నీ చిత్తానుసారంగా మమ్మల్ని జరిగించమని నడిపించమని యేసు నామములో ప్రార్థనలు అడుగుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.